నా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సహోదరులు ఎలీషా అన్నకు, వారి కుటుంబానికి, అలాగే సురేష్ అన్నకు, వారి కుటుంబానికి, వారు పరిచర్య చేస్తున్నటువంటి 2 స్థానిక సంఘాలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. వచ్చినటువంటి సేవకులకు, అలాగే కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేను చెప్పే అంశం ఏమిటనంటే, ఒక వ్యక్తి తన్ను తాను మార్చుకోవాలంటే, లేదా మార్పు చెందాలనంటే, లేదా తన ప్రవర్తనను సరిచేసుకోవాలనంటే ఏం చేయాలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రికాలపు సమయమందు మనం నేర్చుకుందాం. క్రైస్తవుడుగా మారటానికి మార్పు అనేటువంటిది అవసరం. ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎప్పుడవుతాడు? వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలి. క్రైస్తవుడుగా మారిన తర్వాత, లేదా క్రైస్తవురాలుగా మారిన తర్వాత మార్పు అనేటువంటిది అవసరమా, లేకపోతే అప్పటి వరకు మార్పు ఉంటే సరిపోతుందా? ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారని అంటే, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఒక క్రైస్తవుడిని, ఒక క్రైస్తవురాలను, కాబట్టి నేను ఎలాగో మారు మనసు పొందాను కదా, ఇంకా నేను మారు మనసు పొందవలసిన అవసరం అనేటువంటిది లేదు, లేదా మార్పు చెందవలసిన అవసరం అనేటువంటిది లేదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి. ఏంటిదనంటే, నేను బాప్తిజం పొందాను కాబట్టి నాకు మార్పు అవసరం లేదు అని అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. లేదంటే నేను మారాల్సిన అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరా? మీరు గమనించండి, చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏమని అనుకుంటారనంటే, నేను మారాలి 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 అని అనుకుంటారు. మీరు అనుకున్నారా, అనుకోలేదా? ఎప్పుడు అనుకుంటారు? ఎప్పుడు అనుకుంటారు మారాలని? డిసెంబర్ 31 నైట్. ఎప్పుడు అనుకుంటారు? డిసెంబరు 31 నైట్. తర్వాత జనవరి 1 అప్పటి నుంచే మారాలనుకుంటారు. అవునా కాదా? అప్పటి వరకు మరి కొంతమంది ఉంటారు, ఆదివారం వాక్యం వినగానే నేను మారాలని అనుకుంటారు అంతే, కానీ ఏమవరు? మారరు. ఇవాళ మన జీవితాలు, లేదంటే మన సంవత్సరాలు, మన దినాలని ఎలా గడిచిపోతున్నానంటే, మారాలి అని అనుకుంటున్నాం కానీ ఏమవట్లేదు, మారట్లా. పోనీ ఇప్పటి వరకు మనం ఎంతవరకు మార్పు చెంది ఉంటాం అనేటువంటిది ఒకసారి మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత అనేటువంటిది ఉన్నది ప్రియులారా. అంటే ఒక వ్యక్తి మార్పు చెందాలంటే ఏం చేయాలి? ఒక ఆయన అంటున్నాడు, నువ్వు ప్రార్థనకు రా, దేవుని యొక్క వాక్యం విను, నువ్వే ఏమవుతావు? మరి అందరూ వాక్యం వింటున్నారుగా, ఆదివారం వినట్లేదా? అందరూ వాక్యం వింటున్నారు, మరి ఎందుకని మార్పు చెందటం లేదు? అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? మరి అందరు ఎందుకు మార్పు చెందటం లేదు? అంటే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటనంటే, మనము మార్పు చెందాలని అంటే మనం బైబిల్ చదవటం మాత్రం కాదు, వాక్యం వినటం మాత్రము కాదు, కానీ దానిని అనుసరించే దాని కొరకు మనం ప్రయాస అనేటువంటిది పడాలి. ఇవాళ మనం మార్పు చెందాలని మనం అనుకున్నప్పుడు, ఖచ్చితంగా నేను మార్పు చెందాలని అనుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి నేను దానిని అనుసరించవలసిన అవసరత అనేటువంటిది ఉన్నది ప్రియులారా.
కానీ ఈరోజు మనం ఏం చేయట్లేదనంటే యాకోబు రాసిన పత్రికలో చెప్పినట్లుగా 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు గమనించండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉన్నట్లయితే అంటే ఇక్కడ అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఇవాళ మోసపోతున్నాం మనం అందరం. ఏంటి మనం మోసపోయేది? వాక్య ప్రకారం వాక్యం వినితే చాలని మనం అనుకుంటున్నాం, అవునా? కానీ విన్న వాక్య ప్రకారంగా జీవించాలనేటువంటిదే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇవాళ మనం మార్పు చెందవలసిన అవసరత అనేటువంటిది చాలా వరకు ఉంది. ఈరోజు సంఘాలలో మీరు గమనించినట్లయితే పౌలు గారు అన్నట్టుగా ఎవరైనా అనగలుగుతున్నారా? ఇవాళ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనడి అని చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో సంఘములో ఎవరైనా ఒకరు ఉండగలుగుతున్నారని అంటే ఈరోజు ఉండలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటనంటే ఈరోజు మనము మార్పు అనేటువంటిది చెందటం లేదు. మార్పు చెందాలని ఉంటుంది, కానీ మనం ఏం చేయట్లేదు, మార్పు చెందలేకపోతూ ఉన్నాం. మార్పు చెందటం అంటే అర్థం ఏంటి? మార్పు చెందటం అంటే చెడ్డ అలవాట్లను విడిచిపెట్టి మంచి అలవాట్లను అలవర్చుకోవటం. మనిషి అలవాటు జీవి అంట. ఏది? మనిషి ఆలోచన జీవి అన్నట్టుగా మనిషి అలవాటు జీవి. మనిషికి అలవాట్లు ఉంటాయంట. ఏ అలవాట్లు? మంచి ఉంటాయి, చెడ్డే ఉంటాయి, అవునా కదా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఒక అలవాటు మానేసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఏదైనా ఒక అలవాటు మానేసుకోవాలని మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? అది మంచిదైనా చెడ్డదైనా. అసలు మీకు ఏ అలవాట్లు మంచి ఉన్నాయి, ఏ అలవాట్లు చెడ్డ ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచన అనేటువంటిది చేయండి. ఇవాళ చాలామందికి అలవాట్లు అంటే మంచి కన్నా ఏముంటాయి, చెడ్డవే ఎక్కువ ఉంటాయి, అవునా? ఉంటాయా ఉండవా? ఉంటాయి. అందులో ప్రధానమైన చెడ్డ అలవాటు ఏంటి? కొంతమంది ప్రార్థనకు వస్తారు, ఏదో వాళ్ళకి నచ్చిన సీరియల్ చూసి వస్తారు. రారా? అలాంటి వాళ్ళు కూడా లేరా ఇక్కడ? లేకపోతే దేవునికి స్తోత్రం, అవునా? నిజంగా కొంతమందికి బాగా చెడ్డ అలవాటు ఏంటనంటే టీవీ చూడటం. ఎప్పుడైనా టీవీ చూడకుండా ఉండటానికి ప్రయత్నం చేశారా? కొంతమంది ఎక్కువగా బూతులు ఎక్కువ ఆడతారు. ఎప్పుడైనా బూతులు మానేయటానికి ప్రయత్నం చేశారా? మాకు తెలిసిన ఒక ఇల్లు ఉంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా బూతుల ఫ్యామిలీయే. మాటకి ముందు బూత్ ఉంటుంది, మాట తర్వాత బూత్ ఉంటుంది. బూతు లేకుండా ఒక పదం అనేటువంటిది ఉండదు అక్కడ. ఖచ్చితంగా బూత్ వెనకాల బూత్ అనేటువంటిది ఉంటుంది. మామూలుగా గమనించండి, చాలామందికి అలవాట్లు ఉంటాయి, కానీ అవి మానుకోవాలని అనుకుంటారు, కానీ మానుకుంటానికి ప్రయత్నం అనేటువంటిది చేయడం లేదు. ఈరోజు చాలామందికి మీరు గమనించండి, బూతులనే కాదు, ఇంకా చాలామందికి సిగరెట్ ఉండొచ్చు, మందు ఉండొచ్చు, లేకపోతే కొంతమంది ఈ మధ్య బెట్టింగ్స్ కాస్తూ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా ఎలక్షన్స్ టైంలో కూడా చాలామంది బెట్టింగ్స్ కాస్తూ ఉన్నారు. దానిలో కూడా అదొక అలవాటు వాళ్ళకి. ఐపీఎల్ మ్యాచెస్లో కూడా ఏం చేస్తున్నారని అంటే బెట్టింగ్స్ కాస్తూ ఉన్నారు. ఇలాగ చాలామందికి చెడు అలవాట్లు అనేటువంటివి ఉంటాయి. అయితే ఇవి మానుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారు, మానుకోలేకపోతున్నారు. నిజంగా మీరు ఆలోచన చేయండి, ఏదైనా ఒక మంచి అలవాటు కానీ ఒక చెడ్డ అలవాటు కానీ మానుకోవాలనంటే అది ఎంత కష్టమో అనేటువంటిది మానేటప్పుడు తెలుస్తుంది. ఒక వ్యక్తికి సిగరెట్ మానేయాలనంటే అది ఎంత కష్టమో ఆ మనిషికి తెలుసు.
ఆడవాళ్ళకి సీరియల్ టీవీ చూడటం మానేయటం అని అంటే అది ఎంత కష్టమో ఎవరికి తెలుసు? ఒకసారి కరోనా వచ్చినప్పుడు అనుకున్నారు, ఏమనుకున్నారని అంటే కరోనానే విజయం సాధించింది అనుకున్నారు. ఎందుకనంటే అప్పుడు సీరియల్ ఎక్కడ వేయలేదంట, సీరియల్ అనేటువంటివే వేయలేదు. ఆ విజయం సాధించినటువంటిది ఏంటంటే ఆ ఒక్క కరోనా. నిజంగా ప్రతిరోజు ఏం చేస్తున్నారు? అందరూ సీరియల్ చూస్తున్నారు. ఇవాళ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా చూడలేదా? ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా నచ్చిన సీరియల్ ఉండట్లేదా? నచ్చిన హీరోయిన్ ఉండట్లేదా? నచ్చిన హీరో ఉండట్లేదా? నిన్నే మొన్న ఒకళ్ళకి యాక్సిడెంట్ అయింది, ఎవరికో. ఆమె చచ్చిపోయిందని ఇంకొకరు చచ్చిపోయాడు. అది చూడంగానే ఇంకొకరికి బాధేసేస్తుంది. అది అంటే ఎంత లీనమైపోతున్నారు. అంటే నేను చెప్పే విషయం ఏంటనంటే ఇవాళ చాలామందికి మంచి అలవాట్లు ఉంటున్నాయి, చెడ్డ అలవాట్లు ఉంటున్నాయి. కానీ చెడ్డ అలవాట్లు మానుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ మానుకోలేకపోతున్నారు. మొన్న ఒక ఆయన నేను దర్శించడానికి వెళ్తే గృహాన్ని, అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు ఏమంటే నేను 3 నెలలు మానేస్తాను. మరి 3వ నెల నుండి ఏమైతే నాకు తెలియదు, మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంటున్నాడు. ఇవాళ మాలు వేసే వాళ్ళు కూడా అంతేగా. ఎన్ని రోజులు అంటారు వాళ్ళు? 40 రోజులు. అసలు మనం కూడా ఉండమేమో వాళ్ళకిలాగా. వాళ్ళు కిందే పడుకుంటారు 4 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు. చెప్పులు వేసుకోరు వాళ్ళు, నీసు తినరు, 40 రోజులు ఉంటారు. 40వ రోజు తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఈ 40 రోజులు కూడగట్టిన డబ్బులు కాస్త ఏం చేస్తారు వాళ్ళు? అయిపోతుంది. మానాలనుకుంటారు, కానీ ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే మానటానికి మనం ఏం చేస్తున్నాం? మానాలని మనసు మనకు ఉంటుంది, కానీ మానటానికి మనము ఏం చేస్తున్నాం? అదే మనం చేయట్లా. మనం చేయవలసిందే అది మిస్ అవుతున్నాం. మనం మానాలని మనసు ఉంది, నేను మారాలనే మనసు నాకు ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నానంటే నేను మారలేకపోతున్నాను. దానికి గల కారణం ఏంటనేటువంటిది మనం తెలుసుకోవలసిన అవసరత అనేటువంటిది ఉన్నది. ఈరోజు నేను మారాలి, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి. నేను ఏం చేస్తే నేను మారుతానో అది మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. ప్రియులారా, నిజంగా మీరు చూడండి, దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటనంటే మనం ఏం చేయాలనుకుంటాం అది మనము చేయగలమా? చేయలేమా? చేయగలం. మీరు గమనించినట్లయితే ఒక స్టూడెంట్ ఉన్న డాక్టర్ అవ్వాలంటే అవ్వట్లేదా? ఒక ఐఏఎస్ అవ్వాలంటే అవ్వట్లేదా? అవుతున్నారా లేదా? అవుతున్నారు. అలాగే మీరు ఆడవాళ్ళు చూడండి, పుట్టింటికి వెళ్ళాలంటే ఎవరు ఆపుతారు మిమ్మల్ని? ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. అంటే ఒక మనిషి ఏదైనా సరే చేయాలనుకుంటే చేయగలడు. ఈరోజు మనం మారాలనేటువంటి మనసు మనకుంటే ఖచ్చితంగా మనం మారగలం. కానీ మనం మారాలనుకుంటున్నాం, కానీ మారే దాని కొరకు మనం ప్రయత్నం అనేటువంటిది చేయటంలా. అది రాత్రికాలపు సమయంలో నేను తెలియచేసే విషయం. మనం మారాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే మనం మారుతామో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మన పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. చూడండి, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని ఎక్కడ ఉంచాడో? గ్రంథములో దేవుడు ఉంచాడు. కాబట్టి నా జీవితాన్ని నేను మార్చుకోవాలని అంటే, నేను దేవుని ఎడల భక్తి కలిగి ఉండాలని అంటే, నేను నిత్యత్వంలోనికి నేను ప్రవేశించాలి అని అంటే నేనేం చేయాలో ఈ గ్రంథములో దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ గ్రంథములో మనం పరిశీలన చేసినట్లయితే మన జీవితాన్ని మార్చుకుంటానికి మరి ఏమి చెప్పబడిందో అది మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం వాటిని అనుసరిస్తే మన జీవితాలు మనము మార్చుకోగలం. అయితే మనం గమనించవలసినది ఏంటంటే మొట్టమొదటగా మనం మార్పు చెందాలని అంటే మన లక్ష్యము, మన జీవితంలో లక్ష్యం ఏమై ఉన్నదో ఒక్కసారి మనలను మనం పరిశీలన అనేటువంటిది చేసుకోవాలి. మీ జీవితంలో లక్ష్యం ఏంటి? మీ జీవితంలో లక్ష్యం ఏంటి?
మీరేం సాధించాలనుకుంటున్నారని అడిగామనుకోండి, ఏమంటారు మీరు? చాలామంది అంటూ ఉంటారు కదా, మీ జీవితంలో లక్ష్యం ఏంటని ఎవరిని అడుగుతారు? ఎక్కువగా చదువుకున్న వాళ్ళని అడుగుతారు. అవునా? అంటే చదువుకోలేనటువంటి వాళ్ళకి లక్ష్యాలు ఉండకూడదా? ఉండాలా ఉండకూడదా? ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి ఏముండాలి? లక్ష్యం. ఒక గురి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. అవునా? మరి మీకు ఏ లక్ష్యం ఉంది? ఏ గురి ఉంది మీకు? ఆలకలాగా ఒక మంచి పొలం ఉండాలి, మంచి ఉద్యోగము ఉండాలి, మనం కూడా మంచి స్థితిలో ఉండాలి. ఇవేనా మనకు మంచి గురి, లక్ష్యాలు? ఇవేనా? ఇలాంటి విషయాలలో మనకు ఆలోచన అనేటువంటిది ఉంటుంది. కానీ దైవికంగా మనకు ఏ ఒక్క లక్ష్యము, ఏ ఒక్క గురి అనేటువంటిది ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచన అనేటువంటిది చేయాలి. ఎందుకనంటే మన గురిని బట్టే మనం నడుచుకునే విధానం ఏమవుతుందని అంటే మార్చబడుతుంది. మన గురిని బట్టే మన ప్రవర్తన విధానం అనేటువంటిది మార్చబడుతుంది. కొంతమంది మీరు చూడండి, ఏదైనా సరే ఒకటి సాధించాలనుకున్నప్పుడు, ఒక ఆయన నేను చదివితే ఆయన చెప్తున్నాడు, ఐఏఎస్ ఆయన పాస్ అవటానికి ఆయన ఏం చేశాడనంటే రోజుకి 18 గంటలు చదివేవాడంట. రోజుకి 18 గంటలు. మరి నువ్వు ఫ్రెండ్స్తో తిరగటం కానీ, లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకోవటం కానీ, మరి నువ్వు అలాంటివి చేయవా అని చెప్పేసి అని అడిగారు. లేకపోతే నువ్వు పార్టీస్కి వెళ్ళవా అని అడిగాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు, నాకు ఏమి కూడా లేవండి, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలనుకుంటున్నాను, రోజుకి నేను 18 గంటలు చదివాను. ఆయన ఐఏఎస్ అయిపోయాడు. అంటే ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి లక్ష్యాన్ని బట్టి ఆయన ప్రవర్తన విధానం మారిందా, మారలేదా? మారింది. ఈరోజు మనకి ఏ విధమైన లక్ష్యం, మనకి ఏ విధమైనటువంటి గురి అనేటువంటిది ఉన్నదో ఒకసారి మనం ఆలోచన అనేటువంటిది చేయాలి. నిజంగా దైవికంగా ఒక క్రైస్తవుడు నిజంగా తను మారాలి అని అనుకున్నట్లయితే, తను క్రీస్తు సారూప్యము కలిగి ఉండాలనుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క గురి, లక్ష్యం ఎలా ఉండాలనంటే అది దేవునిని ప్రేమించేలాగా ఉండాలి. ఏముండాలి? దేవునిని ప్రేమించాలి. నా గురి నా దేవునిని ప్రేమించటమే. ఎవరిని? దేవునిని ప్రేమించటమే. ఎప్పుడైనా సరే అటువంటి లక్ష్యం, అటువంటి గురి మీరు కలిగి ఉన్నారా? నా జీవితం అంతా కూడా నేను నా దేవునిని ప్రేమించాలి, ఆయనను ప్రేమించే దాని కొరకే నేను జీవిస్తున్నాను అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఇద్దరు భార్య భర్తలకు గొడవ వచ్చిందంట. భార్య అంటుందంట, ఈయనకి నేను విడాకులు ఇచ్చేస్తాను అందంట. ఎందుకు నువ్వు విడాకులు ఇస్తావని అన్నాను. నేను లేకపోతే ఆయన ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో అప్పుడు నేను చూడాలన్నానంట. అప్పుడు ఆయన అన్నాడంట, నువ్వు విడాకులు ఇస్తే ఆయన సంతోషంగా ఉంటాడు ఇప్పుడు, ఎందుకంటే మాటి మాటికి నువ్వు రోజు గొడవ పెట్టుకుంటున్నావు కదా, పేడ విరగడైపోయిందిలే నీతోటి, ఆయన సంతోషంగా ఉంటాడు. అలా కాదు, నిజంగా ఆయన బాధపడాలని అంటే నువ్వు ఆయనను ప్రేమించు అని చెప్పేశానని చెప్పాడంట ఆయన. ఎవరికి? భార్యకి. నువ్వు ఆ భర్తను నువ్వు ప్రేమించినట్లయితే బాగా ప్రేమించు, బాగా ప్రేమించు, అప్పుడు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయి, అప్పుడు నువ్వంటే ఏంటో ఆయనకి విలువ అనేటువంటిది తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు ప్రేమించడం నేర్చుకున్న తర్వాత విడాకులు ఇచ్చేస్తుందా భార్య? ఇస్తుందా? అంటే నేను చెప్పే విషయం ఏంటనంటే ఈరోజు మనము దేవునిని ప్రేమించటం అనేటువంటిది మనం నేర్చుకోవలసిన అవసరత అనేటువంటిది ఉంది. ఈరోజు దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఇక్కడ ఎంతమంది ప్రేమిస్తున్నారండి? మొన్న ఒక ఆయన అంటున్నాడు, నేను ఎంత ప్రేమిస్తానో తెలుసా దేవుడిని అని పర్సులో తీసి యేసు ప్రభు ఫోటో చూపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్తాడు తెలుసా? ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం అవ్వగానే రోజు సాయంత్రం బార్కి వెళ్ళి తాగేసి వస్తాడు. ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ ఫోటో తీసుకొని ఒక మూలకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు ఆయన. నీకు తెలుసా బాబు, నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోకుండా ఉద్యోగానికి వెళ్ళడంట, సాయంత్రం తాగకుండా ఇంటికి రాడంట. నాకు దేవుడంటే ఎంత ఇష్టమో కదా అని అన్నాడు. నిజమే, ఇవాళ చాలామందికి దేవుడంటే ఇష్టమే, దేవుడంటే ప్రేమే. కానీ నిజంగా దేవుడు చెప్పినట్లుగా మనం ఆయనను ప్రేమిస్తున్నామా లేదా అనేటువంటిది మనము ఆలోచన చేయవలసిన అవసరం అనేటువంటిది
ఉన్నది ప్రియులారా. ఈరోజు దేవుణ్ణి మనం ప్రేమించడం మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి మనం ఎందుకు ప్రేమించాలి? ఒక ప్రశ్న. దేవునిని మనం ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ఆయనను ప్రేమించేదానికి ఆయన మనకేం చేశాడు? జీవమును ఊపిరిని. మీరు గమనించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నిజంగా దేవునికి మనము లోబడాలి అని అంటే ఆయనను మనము ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ఆయన ప్రేమిస్తామో మనం ఆయన మాటలకు లోబడతాం. ఇప్పుడు దేవుని మాటకు మనం లోబడాలని అంటే మనము అంటే ఆయన మాటకు మనం లోబడాలని అంటే అది ఏ విధముగా జరుగుతుంది? ఇప్పుడు తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినాలని అంటే ఎప్పుడు వింటారు? తల్లిదండ్రుల యొక్క మాటలు పిల్లలు ఎప్పుడు వింటారు? వాళ్ళకి కావలసినవి ఇచ్చినప్పుడు. అందుకని అంటూ ఉంటారు కదా, ఇదిగో నీకు కావాల్సింది బ్యాట్ తెచ్చా, నీకు కావలసినటువంటి సైకిల్ తెచ్చా, ఇదిగో నీకు కావలసినటువంటి ఇదిగో ఫోన్ తెచ్చా, నువ్వేం చేయాలి? మేము చెప్పిన మాట నువ్వు వినాలి. అంటే తల్లిదండ్రుల మాట ఎప్పుడు వింటారు పిల్లలు అంటే వాళ్ళకి ఏమి చేశారో వాటిని బట్టి వాళ్ళ మాట వినాలి. ఈరోజు దేవుని మాటను వినడానికి మనల్ని ఏం ప్రేరేపిస్తుందని అంటే దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారాలు. దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారాలు. ఈరోజు చాలామంది దేవుని ఎందుకు ప్రేమించలేకపోతున్నారని అంటే దేవుడు చేసినటువంటి మేలులను ఉపకారములను ఏం చేయలేకపోతున్నారు? జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. ఇవాళ మనం నిజంగా దేవునికి ఎందుకు లోపడలేకపోతున్నామని అంటే దేవుడు చేసినటువంటి కార్యాలను మనము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు కూడా చూడండి, తల్లిదండ్రుల పిల్లలు అంటూ ఉంటారు, నువ్వు నాకేం చేసావని అంటారు. యవనస్తులైన పిల్లలు అంటున్నారు, యవనస్తులే కాదు, పెళ్ళయి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఏమంటారంటే నువ్వు నాకేం చేసావని చెప్పేసాను అంటున్నారు. ఒక ఆవిడ అంటుంది, అరే ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర నేను పెట్టి పోషిస్తున్నాను రా, ఇది కాదా నేను చేసింది అని చెప్పేసాను అంట. నా రెక్కలు నేను కష్టపడి, నేను నా భర్త కష్టపడి నిన్ను ఇన్ని సంవత్సరాలు పోషిస్తున్నావురా, ఇది కాదా మేము చేసేది నీకు అని చెప్పేసని ఒక తల్లి తన కొడుకుతో అంటుంది ఈ మాట. నిజంగా ఆ కొడుకు ఇంకా బుద్ధి రాల. ఆ కొడుకు ఏం చేస్తున్నాడనంటే ఇదిగో వాళ్ళ అమ్మ ఆడికి సైకిల్ కొనిచ్చింది, ఇదిగో వాళ్ళ నాన్న ఇదిగో వాడికి ఫోన్ కొనిచ్చాడు, నువ్వేం కొనిచ్చావు? ఈరోజు నిజంగా దేవుడు చేసినటువంటి కార్యాలు మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. దానికి గల కారణం ఏంటనంటే కలిగి ఉన్న వాటితో మనం తృప్తి చెందకోకుండా లేని వాటిని చూసి మనం ఏం చేస్తున్నామని అంటే మనం దేవుని కార్యాలను జ్ఞాపకం అనేటువంటిది చేసుకోలేకపోతున్నాం. ఈరోజు నేను కలిగినది ఏదో అది నాకు దేవుడు ఇచ్చాడని సంతోషపడటంలా ఏం చేస్తున్నావు? నాకు ఇల్లు లేదు, వాళ్ళకులాగా నాకు ఉద్యోగం లేదు, వాళ్ళకులాగా నాకు ఆరోగ్యం అనేటువంటిది లేదు, వాళ్ళకులాగా నాకు ఈ విధమైన పరిస్థితులు లేవు, దేవుడు నాకేమీ చేశాడని చెప్పేసి అనేవాళ్ళు లేరా? ఇవాళ చాలామంది అలాగే అంటూ ఉన్నారు ప్రియులారా. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు చేసిన కార్యాలను వాళ్ళు మర్చిపోయారు. ఐగుప్తు దేశములో వాళ్ళు అనుభవించినటువంటి ఆ ఘోరమైన శ్రమను వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. అరణ్య మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి పగటి వేళ మేఘస్తంభమును రాత్రివేళ అగ్నిస్తంభమును వాళ్ళకి దేవుడు కాపుదలగా ఉంచాడు. ఆకాశములో నుండి ఆహారము మన్నాను వాళ్ళకి కష్టపడుకోకుండా వాళ్ళకి ఉదయాన్నే లేవగానే వాళ్ళకి కావలసిన ఆహారము సమృద్ధిగా ఇచ్చాడు. వాళ్ళకి దాహమైనప్పుడు బండలో నుండి వాళ్ళకి నీరు అనేటువంటిది ఇచ్చాడు. అవి తిని తృప్తి చెందకోకుండా వాళ్ళు ఏం కోరుకున్నారు? మాంసం కోరుకున్నారు వాళ్ళు.
మాంసం కోరుకున్నారు. నిజంగా దేవుడు అడిగితే ఇచ్చేవాడే, కానీ వాళ్ళు దేవుని దగ్గర ఏమనుకున్నారు? శనిగారు దేవుని దగ్గర. అంటే ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నానంటే, ఈరోజు మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఈరోజు మనిషి ఏం చేయట్లేదు? తృప్తి చెందట్లేదు. ఏమనుకుంటున్నాడు? వాళ్ళకలాగా నాకు బాగుండాలి, వాళ్ళకలాగా నాకు ఉండాలి, వీళ్ళకలాగా నాకు ఉండాలి అని అనుకుంటున్నారే కానీ దేవా నాకు ఈ పరిస్థితిని ఇచ్చావు అని చెప్పేసి అని ఎప్పుడూ కూడా అనుకోవట్లేదు. దేవుని యొక్క కార్యాలు ఇవాళ చాలామంది గ్రహించలేకపోతున్నారు. నిజంగా దేవుడు చేసినటువంటి కార్యాలు మనం గమనించినట్లయితే ఆయనను మనం ప్రేమించేటువంటి వారంగా మనం ఉంటాం. ఈరోజు కూడా మీరు గమనించండి, తల్లిదండ్రులు కూడా కోరుకునేటువంటిది ఏంటంటే, మేము వారి కొరకు ఎంత కష్టపడుతున్నామో మా పిల్లలు అర్థం చేసుకోవట్లేదు. నిజంగా వాడి కోసమే కదా ఇదంతా మేము ప్రయాసపడుతుంది, వారి కోసమే కదా మేమంతా ఇంత కష్టపడుతుంది, ఎంత శ్రమ పడుతుంది, కానీ నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారే అని తల్లిదండ్రులు ఎంతోమంది బాధపడేటువంటి వాళ్ళు లేకుండా పోలేదు. పిల్లరా గమనించండి, ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు అనేటువంటివి చేస్తూ ఉన్నాడు. నిజంగా వాటిని కనుక మనము గ్రహించినట్లయితే మనము దేవునిని ప్రేమించేటువంటి వారంగా మనం ఉంటాం, ఆయన మాటకు మనం లోబడేటువంటి వారంగా మనం ఉంటాం. ప్రియులారా, ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక. దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఆయన ముందుగా మనలను ప్రేమించటం. ఆయన ప్రేమించి మన కొరకు ఆయన ఏం చేశాడు అని అంటే, తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఏం చేశాడు? త్యాగం చేశాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలయనగా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కాబట్టి దేవునిని మనం ప్రేమించడానికి గల కారణం ఏంటనంటే, ఈ లోకములో మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాకుండా మనము పాపం చేసినప్పుడు దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తుని మన కొరకు తన ప్రాణాన్ని ఏం చేశాడు? బలిగా అర్పించాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమను మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. నిజంగా అర్థం చేసుకున్నట్లయితే ఆయన కొరకు ఆయనను ప్రేమించే విధంగా అది మనలను ప్రేరేపించేటువంటిదిగా ఉంటుంది. ప్రియులారా, నిజంగానే కొంతమంది తల్లిదండ్రులు చూడండి, ఎంతగానో సంతోషపడతారు. ఎవరిని బట్టి? వారి పిల్లలను బట్టి. ఎందుకని అని అంటే, పిల్లలు తమ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని చూసి నిజంగా వాళ్ళకి ఎంతో రుణపడి ఉండాలని చెప్పేసి అని వాళ్ళకి ఎంతగానో లోబడుతూ వాళ్ళ శ్రేయస్సు కోసం ఎంతగానో కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి తల్లిదండ్రులు ఎంతో సంతోషించేటువంటి వాళ్ళు. అవును, ఈరోజు నిజంగా మనం కూడా దేవుని ప్రేమను గనక అర్థం చేసుకుంటే, ఆ ప్రేమను అర్థం చేసుకుంటే ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందని అంటే, ఆయనను ప్రేమించేలాగా బలవంతం అనేటువంటిది చేస్తుంది. అది అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 14వ వచనం, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. క్రీస్తు ప్రేమ ఎందుకని అంటే, ఆయన కొరకు జీవించేలాగా ఏం చేస్తుంది? అది బలవంతం చేస్తుంది. అవును, ఈరోజు దేవుని యొక్క ప్రేమ మనల్ని ఏం చేయాలంటే బలవంతం చేయాలి. ఎలాగా? ఆయనను ప్రేమించేలాగా, అలాగే ఆయనకు సమర్పించుకునేలాగా ఆ ప్రేమ అనేటువంటిది బలవంతము చేయాలి. అది ఎప్పుడు జరుగుతుందని అంటే, దేవుడు చేసినటువంటి కార్యములను మనము గ్రహించుట వలన, మనము ఆలోచన అనేటువంటిది చేయటం వలన. ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు దేవునిని మనం ప్రేమించటం అనేటువంటిది మనము ప్రారంభిస్తాం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమించటం మొదలు పెడతామో ఆయన ఆజ్ఞలకు లోబడేటువంటి వారంగా మనము జీవిస్తాం. కానీ ఈరోజు మన గురి ఏమై ఉన్నది? ఈరోజు దేవుడి దగ్గరకు వస్తున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం అని అంటే, దేవుణ్ణి మనం ప్రేమించటం మనం నేర్చుకోవటంలా ఏం చేస్తున్నాం? దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా
అవి కావాలి, నాకు ఇవి కావాలి, ఇవి కావాలి అని మనం ఆలోచన చేస్తున్నామే కానీ ఆయనను ప్రేమించేలాగా మనం ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నాం. మన కుటుంబంలో అంటూ ఉంటాం, నా భర్త నన్ను ప్రేమించటం లేదు, నా భార్య నన్ను ప్రేమించడం లేదు, నా పిల్లలు నన్ను ప్రేమించడం లేదని చెప్పేసి అని చాలా మనం బాధపడుతూ ఉంటాం. అవునా? మరి నిజంగా దేవుడు మన విషయంలో బాధపడడా? దేవుడు మన విషయంలో బాధపడడా? ఈరోజు మనం ఆయన సన్నిధికి వస్తూ కూడా మనము ఆయనను ప్రేమించలేకపోతే ఆయన ఎంతవరకు సంతోషం కలిగి ఉండగలడు? ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించటానికి మనం ఏం చేస్తున్నాం? భర్తను మనం ప్రేమించినట్లయితే ఆ భర్త సంతోషపడేలాగా ఎన్నో చేస్తున్నాం. ఒక భార్యను ప్రేమించినట్లయితే భార్య సంతోషపడేలాగా ఎన్నో చేస్తున్నాం. పిల్లలను మనం ప్రేమిస్తున్నాం, పిల్లలు సంతోషపడేలాగా ఎన్నో చేస్తున్నాం. మరి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నట్లయితే దేవుడు సంతోషపడేలాగా మనం ప్రతిదినం ఏం చేస్తున్నాం? ప్రతిదినం బైబిల్ చదువుతున్నామా? ప్రార్థన చేసుకుంటున్నామా? సత్క్రియలు అనేటువంటివి మనం చేస్తున్నామా? లేదనంటే మనం చెడ్డవాటిని మనం విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉన్నామా? దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆయనను సంతోషపెట్టడానికి ప్రతి దినము మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత అనేటువంటిది ఉన్నది ప్రియులారా. నిజంగా క్రీస్తు ప్రభు తన తండ్రిని ప్రేమించాడు కాబట్టి ఈ భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు ఆయన చేశాడు. మరి ఈరోజు నిజంగా దేవుని మనం ప్రేమించినట్లయితే మనం ఎవరికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి? దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. ఈ నెలంతా మనం చేశాం కదా, దేవుడు కాపాడాడు కదా, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం ఎన్ని చేసి ఉంటాం? పోనీ ఈరోజు 31 కదా, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఈరోజు మనం ఏం చేస్తుంటామో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు మనం ఏం చేస్తుంటాం? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం మార్పు చెందాలని మనం అనుకుంటున్నాం, కానీ ఎందుకు మార్పు చెందటం లేదని అంటే మన యొక్క గురి అనేటువంటిది సరైన విధానములో ఉండటం లేదు. మన లక్ష్యం, మన గురి అది లోక సంబంధమైనవిగా ఉంటున్నాయి కాబట్టి మన ఆలోచనలన్నీ, మన ప్రవర్తన అంతయు కూడా ఆ వైపుకే వెళ్ళిపోతున్నాయి. కానీ నిజంగా దేవునిని ప్రేమించాలనేటువంటి గురి మనకుంటే నిజంగా ఖచ్చితంగా మనము మార్చబడేటువంటి వారంగా మనం ఉండగలుగుతాం ప్రియులారా. కాబట్టి రాత్రికాలపు సమయంలో నేను తెలియచేసేటువంటి విషయం ఏంటనంటే నిజంగా మనము దేవునిని ప్రేమించేటువంటి వారంగా మనమున్నామా? ఆయనకు సమర్పించుకొని ఆయనకు లోబడేటువంటి వారంగా మనం ఉన్నామా లేదా అనేటువంటిది ఒక్కసారి మనలను మనం పరిశీలన అనేటువంటిది చేసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉన్నది ప్రియులారా. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. మీరు గమనించినట్లయితే నిజంగా మనము మారాలి అంటే ఖచ్చితంగా మనం చేయవలసినటువంటిది ఏమిటనంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుని ముగించుకుందాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించేవారమైతే మొట్టమొదట సహోదరునినే చంపేశాడు. ఎవరు? కయ్యోను తన సొంత తమ్ముడైన హేబేలుని చంపేశాడు. ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడని అంటే తన కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలని? ప్రేమ కలిగి ఉండాలని. తోటి సహోదరుల మీద ప్రేమ అనేటువంటిది లేకపోతే దేవుని మీద మనకేముండదంట? ప్రేమ లేనట్టే. కంటికి కనబడే సహోదరుని ప్రేమింపనివాడు కంటికి కనబడనటువంటి దేవుడిని ఎలాగూ ప్రేమించగలడు. ఈరోజు మీరు చూడండి, మీ భర్తను మీరు ప్రేమిస్తే మీ భర్త మిమ్మల్ని తిట్టినా కానీ మీరు ఎంత ఓర్పు కలిగి ఉంటారు? మీరు భార్యను మీరు ప్రేమిస్తే భార్య ఏమి చేసినా కానీ ఎంత ఓర్పు కలిగి ఉంటారు? పిల్లలు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, మీ పిల్లల మీద ప్రేమ ఉంటే ఎంత ఓర్పు కలిగి ఉంటారు? కానీ ఈరోజు ఒక సహోదరుడు సహోదరి మీద ఎంతవరకు మీరు ఓర్పు సహనం అనేటువంటిది కలిగి ఉంటున్నారు? ఒక సహోదరుడి మీద మీరు ఎంత అసూయ ఈర్ష్య అనేటువంటిది కలిగి ఉంటున్నారు? అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సంఘాల్లో ఏం లోపిస్తుందని అంటే ప్రేమ అనేటువంటిది లోపిస్తుంది. ఇవాళ ఏమి నేర్చుకుంటున్నారనంటే
చెడు వాటిని నేర్చుకున్నారు, అసూయ నేర్చుకుంటున్నాం, ఈర్ష్యలు నేర్చుకుంటున్నాం, అవునా, చాడీలు చెప్పటం నేర్చుకుంటున్నాం. కానీ ఏమి నేర్చుకోవట్లేదని అంటే ఒక సహోదరుని ప్రేమించటం అనేటువంటిది మనము నేర్చుకోలేకపోతున్నాం. ఈరోజు మనం ప్రార్థనకు వచ్చినా కానీ ఒక తోటి సహోదరిని ఎలాగూ ప్రేమించాలో అనేటువంటిది మనం నేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సంఘాలు అనేటువంటివి ఉంటున్నాయి. కానీ అలా తోటి సహోదరిని ప్రేమించలేకపోతే మనం ఎవరిని ప్రేమించలేనట్టు? దేవునిని మనము ప్రేమించలేనట్టు. చాలామంది మీరు చూడండి, కొంతమంది సంఘాల్లో వాళ్ళు ఏదైనా మనకు చేస్తే మనం కూడా ఏం చేయాలనుకుంటాం? వాళ్ళు ఏదైనా చేస్తే మనం కూడా వాళ్ళకి ఏదో ఒకటి చెడు చేయాలనుకుంటాం, అనుకోమా? చెడు ఆలోచనలు మనం చేస్తాం. కానీ నిజంగా మీరు గమనించండి, ఒక క్రైస్తవుడిగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలనుకున్నప్పుడు మన లక్ష్యం ఏంటనంటే దేవునిని ప్రేమించాలి. ఆ దేవునిని మనం ప్రేమించాలనంటే ముందు మన కంటికి కనబడే సహోదరులను మనం ఏం చేయాలి? ప్రేమించడం అనేటువంటిది మనము నేర్చుకోవాలి. కొంతమంది ఎవరైనా తప్పు చేస్తే సంవత్సరాలు గుర్తుపెట్టుకొని ఆ పగ తీర్చుకునేటువంటి వాళ్ళు ఉంటారా, ఉండరా? వదిలేస్తారా లేకపోతే తీర్చుకుంటారా? అవును, ఎవరైనా కీడు చేస్తే ఖచ్చితంగా ఏం చేయాలనుకుంటారు? కీడు చేయాలనుకుంటారు. ఈరోజు సంఘాల్లో కూడా చాలామంది చాలా ఇదిగా ఉన్నారు. ఒకళ్ళు ఎదుగుతుంటే ఓరవలేనటువంటి పరిస్థితి, ఒకళ్ళు అభివృద్ధి చెందుతుంటే నొచ్చుకోలేనటువంటి పరిస్థితి. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు నేను మారటానికి నేనేం చేస్తున్నా అనేటువంటిది మనం ఆలోచన అనేటువంటిది చేయాలి. మనం ఎత్తుకు పై ఎత్తులు వేయటానికి మనం లోక సంబంధులమైన మనుషులం కాదు, శరీర సంబంధులైన మనుషులం అంతకన్నా కాదు, మనం ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు. మనం దేవుని బిడలం, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మనలను ప్రేమించాడు, తన కుమారుడు మనలను ప్రేమించాడు. మనం ఆయన బిడలం, మన ప్రేమ ఆయన కోరుకుంటున్నాడు. మనం ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించాలంటే ఆయన బిడలమైనటువంటి వారిని మనం ఏం చేయాలి? మనము ప్రేమించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ప్రియులారా. కాబట్టి మనం ప్రేమించటం మనం ఖచ్చితంగా మనం నేర్చుకుంటే మన జీవితంలో ఏమొస్తుంది? ఖచ్చితంగా మార్పు అనేటువంటిది వస్తుంది. కానీ ప్రేమించటం అనేటువంటిది మనం నేర్చుకోలేకపోతే ఖచ్చితంగా మన జీవితంలో ఏం రాదు? మార్పు అనేటువంటిది ఎప్పటికీ కూడా రాదు. మనం ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా, ఎంత వాక్యం అనేటువంటిది విన్నా, నిజంగా అది మనం ఆచరణలో మనం పెట్టకపోతే ఖచ్చితంగా మన జీవితంలో మనం ఏం చేయలేము? ప్రేమించలేము. కాబట్టి ఈ విషయాలు అనేటువంటివి మీరు గమనిస్తారని మీకు మనవి చేస్తూ, మరి నిజంగా మనలను మనం మార్చుకోవాలని అంటే వాక్యం వినటం కాదు, ప్రార్థన చేసుకోవటం కాదు, నిజంగా మనం వాటిని క్రియారూపంగా మనము చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నదనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, ఓపికతో విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి సోదరు ఎలీషాకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.